చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. మంగళవారం సాయంత్రం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం నాయకులు మాట్లాడారు. మంగళవారం ఉదయం రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని జిల్లా జైల్లో కలవడానికి వచ్చిన సందర్భంలో వైఎస్ జగన్ పోలీసులను ఉద్దేశించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతానని రాష్ట్ర పోలీస్ మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల క్రితం వరకు జగన్ ప్రభుత్వంలో పనిచేసిన వారేనన్న సంగతి మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయారన్నారు. పోలీసులు రాజకీయాలకు వర్గాలకు రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరం. పోలీసులు ఎప్పుడు చట్టానికి ధర్మానికి న్యాయానికి సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాలకే సెల్యూట్ చేస్తారు తప్ప చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి చేరు అన్న సంగతి మాజీ ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. చట్టాలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా అమలు చేస్తున్న పోలీసులను రిటైర్డ్ అయిన తర్వాత కూడా తీసుకొచ్చి బట్టలూడదీస్తామన్న బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై చట్టాలపై మాజీ ముఖ్యమంత్రికి గౌరవం లేదన్న విషయాన్ని బహిర్గతంగా చేస్తున్నాయన్నారు. ఇక నుండి అయినా మాజీ ముఖ్యమంత్రి పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని పోలీస్ అధికారుల సంఘం నాయకులు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి రిటైర్డ్ అయిన తర్వాత కూడా పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతాను అనే చెప్పేటువంటి వ్యాఖ్యల పట్ల ఆంధ్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాము. 9 నెలల క్రితం మీ ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యల వల్ల పోలీసుల యొక్క మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతిని మీరన్నట్టుగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అది ఎవరికి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి న్యాయానికి ధర్మానికి సత్యానికి ప్రతీకలైన ఆ 4 సింహాలకే మేము సెల్యూట్ చేస్తాం తప్ప చట్టం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్దేశించిన చట్టాలకి అనుబడి చట్టానికి అనుకూలంగా మేము ప్రవర్తిస్తామే తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పోలీస్ శాఖ ఇప్పుడు చేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా చట్టపరంగా శిక్షలు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరొక్కసారి మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈ వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీసు శాఖ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి చట్టాలకి అనుగుణంగా అంటే చట్టాలు నిర్దేశించినటువంటి నియమ నిబంధనలకి మేము పనిచేస్తూ ఉంటాము. అంతేగాని ఎవరైనా సరే పోలీసు శాఖని ఏది చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కంపల్సరీగా ఆంధ్ర పోలీసు అధికారుల సంఘం నుంచి మా ఖండన ఇస్తూనే ఉంటాము. మాకు పార్టీలతో పని లేదు. పోలీసుల్ని ఎవరు అయినా సరే పోలీసుల మనోభావాలను కానీ ఆత్మస్థైర్యాన్ని కానీ మరి ఏ విధంగా కూడా కించపరిచినట్టు మాట్లాడితే ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం నుంచి ఖండన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.